లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకం అయిపోయింది. నేషనల్ మీడియా అడిగింది, మన కర్నూలులో జరిగిన సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన, ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బాలు ఏం చేశారు మీకు అర్థమైంది. నన్ను స్పందించమన్నారు. ఏం మాట్లాడాలంటే, ఒక 18 ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని ఇచ్చేయచ్చు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం. మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి. అందుకని మన వ్యవహార శైలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి. వీరి భాషా వ్యవహారాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే, నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి. మన ఎమ్మెల్యేలందరికీ చెప్తా ఉన్నాను, మన ఎంపీలందరికీ చెప్తున్నాను, చాలా చాలా బలంగా ఉండండి, అన్కాంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి, కొంత బాధ్యత తీసుకోవాలి. ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలకు ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఇదే నేను క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది. నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్పింది, నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు, 2-3 అమ్మాయిలు తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు ఆ కుర్రాడు, 16 ఏళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వచ్చిన 1 వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. 9 నెలలు అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో. అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే 9 నెలల్లో సాధించలేనిది 9 రోజుల్లో తీసుకురాగలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విజయం అని కాదు, ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు. అలాంటిది 3000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి. అందుకని మనందరం కూడా పర్సనల్గా, అపార్ట్ ఫ్రమ్ పార్టీ, మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే, ఎంతసేపు తిట్లు పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు, మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. పొద్దున హైదరాబాద్లో కూడా మాట్లాడుతారు, అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు ఏంటని అడిగితే, ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తాను. మనోహర్ గారికి నా అభినందనలు తెలియజేస్తాను. మీరు రావటం వల్ల రేట్లు తగ్గినాయి, మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు, అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే, మనకి పౌర సరఫరాలకు సంబంధించిన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని, అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం. అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి. పెట్టుబడులు వచ్చేలాగా, భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, జస్ట్ మీకు 2 వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి, మీతో నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాతో పాటు కాకుండా మన నాయకులు కూడా ఇక్కడే, వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను. దాదాపు నెలలో 30 రోజులు ఉంటే మనకున్న 23 మంది ఎమ్మెల్యేలు కానీ, 2 ఎంపీలు కానీ, 23 మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం. మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు, కనీసం ఒకళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ, ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియ